హెచ్ఎర్ల ట్రిపుల్ విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య. పత్రికా మీడియా మిత్రులకు వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద. సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఎర్ల ట్రిపుల్ విద్యార్థి అయిన ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య. అంతస్తు నుండి ఎందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని సంఘటనను చూసిన వారు తెలిపారు. సందర్భంగా పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక సమావేశంలో కేసు యొక్క ప్రాథమిక దర్యాప్తును శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఇంకా కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. రాత్రి 1:30, 2 గంటల సమయంలో థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ కిటికీలో నుంచి కింద పడిపోవడం మూలంగా చనిపోయినట్లుగా వెంటనే తెలిసింది. ఆ సమాచారంతో మా ఎస్ఐ గారు, హెచ్ఎల్ ఎస్ఐ గారు, సిఐ గారికి సుమారు 3 గంటలప్పుడు సమాచారం రావడంతో ఇమీడియట్గా రష్ అయ్యారు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి రిమ్స్ హాస్పిటల్లోకి మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్ పెట్టిన కొంతసేపటికి సుమారు 2-2.5 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆ రకంగా చనిపోవడం చాలా బాధాకరం. దాని మీద నైట్ షిఫ్ట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ వార్డెన్గా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కేసు ప్రజెంట్ దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో మనకి ఏంటంటే అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఆల్రెడీ అంతా కూడా వెళ్ళి విచారణ చేయడం జరిగింది. అగరగొండపాలెం గ్రామానికి చెందినటువంటి విద్యార్థి, అతనికి అడ్మిషన్ రావడం జరిగింది. మరి అంత మంచి భవిష్యత్తున్న విద్యార్థి, మనకి తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడే ఉన్నటువంటి ఒక లవ్ అఫైర్ మూలంగా అతను కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అనిపించారు. దాంతో ఆ అమ్మాయి కూడా మనం ఫ్రెండ్స్గా ఉన్నాం, ప్రేమ అనేది లేదు, మనకు బోడంత భవిష్యత్తు ఉంది, ఇంకా మనం చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి అని అంతా కూడా చెప్పడం జరిగింది. అది అతను కొంచెం సెన్సిటివ్గా తీసుకున్నట్టున్నాడు. దాని మీద థర్డ్ ఫ్లోర్లో అతను రూమ్ నెంబర్ 24లో ఉంటాడు. అతనితో పాటు ఇంకా 6 ఉంటారు. అందరు కలిసి ఉన్నారు. అతనేమో మధ్యలో లేచి వెళ్ళాడు. సౌండ్ వచ్చింది సడన్గా. ఇంకో ఫ్లోర్ వాళ్ళు చూసి చెప్పగానే మిగతా రూమ్మేట్స్ అంతా కూడా చూసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇమీడియట్గా అందరూ కలిసి వార్డెన్గా అందరూ చెప్పడం, వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మా సిఐ అవతారం వైఫల్యం చెందడం, సెన్సిటివ్గా ఇదే అవడంతో పైనుంచి దూకడం మూలంగా తగిన గాయాల్లో చనిపోయినట్టుగా తెలిసింది. దాని మీద పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా విజయవాడలో ఉన్నా సరే అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ కేసు విషయం మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అన్ని యాంగిల్స్లో కూడా మేము విచారణ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా తెలియపరిచారు. పేరెంట్స్ కూడా అప్పుడే వచ్చారు. వారందరి దగ్గర పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి దీంట్లో మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారిని కూడా సమక్షంలోనే కొంత ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అంతా కూడా జరుగుతుంది. ఫుల్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అన్ని యాంగిల్స్లో కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళని కూడా విచారణ చేస్తాం. దాని ప్రకారం తదుపరి విచారణలో భాగంగా ఏమైనా విశేషాలు ఉంటే మీరు తప్పకుండా తెలియదు. ఎందుకంటే చెప్తున్నాను, మన తల్లిదండ్రులు ఎంతో ఆశతో పిల్లల్ని పరిస్థితుల్లో పిల్లలలో కూడా ఒక ధైర్యం ఉండాలి. వాళ్ళకి మేము కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి అప్పీల్ ఏంటంటే ఆ వార్డెన్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ అనేటువంటి సిస్టమ్ చేయాలి. ఇక్కడ మేము కూడా ప్రతి కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలాగైతే మనం సంకల్పం చేస్తున్నాం, ఇక్కడ నుంచి స్టూడెంట్స్తో కూడా మమేకమయ్యి వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి సైకలాజికల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మన భవిష్యత్తు ఏంటి అనే దాని మీద కూడా మన ఎస్పీ గారు చెప్పారు. దాని మీద మేము కూడా అన్ని కాలేజీల్లో కూడా ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. చెందిన స్టూడెంట్స్ని కూడా అదే అంబులెన్స్లో ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళే రిమ్స్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు మేనేజ్మెంట్తో పాటు. ఇతను ట్రావెల్ చేస్తున్నంతసేపు అలా మాట్లాడుతూనే ఉన్నాడు.
అన్నా 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 అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నాడు. హాస్పిటల్లో వెళ్ళి ఇప్పుడు ఒక 10 మినిట్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా ఇంటర్నల్గా డ్యామేజ్ ఎక్కువ జరగడంతో బ్లడ్ సర్క్యులేషన్ కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఒక ఇబ్బంది అనేది వచ్చి హాస్పిటల్ జాయిన్ అయిన ఒక 15 నిమిషాలకి చనిపోయింది. సరే, నిన్న చనిపోయి